ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఏం చెప్పాడు దేవుడు? మీరు ఇప్పుడైనా ఎందుకని ఆ దేశమంతా కూడా ఇశ్రాయేలు ప్రజలంతా కూడా కరువుతో, భారముతో, శ్రమలో, కష్టములో, ఎంతో నిట్టూర్పుతో బ్రతుకు బలహీనంగా ఏడుస్తున్న టైంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట, ఇగో ఈ స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి, ఈ శ్రమలో, ఈ వేదనలో, కరువు లేని బరువులో ఉన్నారు కాబట్టి, మీరు చేసినటువంటి పాపములు మీ ఎదురు ఉన్నాయి కాబట్టి, ఈ శ్రమ అనుభవిస్తున్నారు కాబట్టి, ఇప్పుడైనా మీరు మనస్ఫూర్తిగా నా వైపు తిరగండి. ఉపవాస ప్రార్థన ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని తట్టు తిరగటం కోసం. ఎక్కడైనా ఆయాసంగా దూరం అయిపోయినా, దేవుడి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నా, ఒకవేళ పరిశుద్ధంగా జీవించి ఆగిపోయినా, ఒకవేళ రక్షణ పొందుకున్నప్పుడు మనము మంచిగా జీవించి మంచిలో ఏదైనా వ్యసనాలు అలవాటు పడ్డా, ఇవన్నీ కూడా మాని దేవుని తట్టు తిరగటానికి ఉపవాసము. ఎప్పుడు దేవుని తట్టు తిరగటానికి ఉపవాసం. ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, వేటి కోసం చేయాలి? నేను చాలా రిఫరెన్స్ దగ్గర రాసుకున్నాను, ఒక్కొక్కటి చెప్తాను. దీన్ని ప్రింట్ తీసి మీకు ఇస్తాను, టెన్షన్ పడకండి. ఫస్ట్ దేవుని తట్టు తిరగడానికి మనం ఉపవాసం ఉండాలి. చెప్పండి, దేవుని తట్టు తిరగడానికి ఉపవాసం ప్రార్థన చేయాలి. పాపములు ఒప్పుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా దేవుళ్ళు కట్టుకోవడానికి, సహవాసం చేయడానికి ప్రార్థన చేయాలి. జయకరమైన జయ జీవితం జీవించడానికి ఉపవాసం ఉండాలి. వ్యసనాల నుండి, బలహీనత నుండి విడిపించబడాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. శత్రువుల పైన, విరోధుల పైన, కుటుంబస్తులు అనేకుల పైన జయం పొందాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. ఆగిపోయిన కార్యాలు, ఆగిపోయిన శుభకార్యాలు, ఆగిపోయిన ఇళ్ళు వాకిళ్ళు కానీ, ఆగిపోయిన వివాహాలు కానీ, ఆగిపోయినటువంటి ఒకవేళ మీ ఆత్మీయ జీవితం కానీ, కోల్పోయిన ప్రార్థనని మరలా తిరిగి కట్టబడటానికి, మరలా దేవుడు మరలా ఆరంభించడానికి ఉపవాస ప్రార్థన కావాలి. రెండోది కుటుంబం కట్టబడటానికి, గృహము కట్టబడటానికి, భార్య భర్తల మధ్య ఎవరు రాకుండా, భార్య భర్తలు పిల్లల మధ్య ఆత్మీయంగా పంచడానికి, కుటుంబం కూడా సమాధానంగా మరి సమృద్ధిగా ఉండటానికి, కుటుంబంలో ఎవరు కూడా తప్పిపోకుండా, కుటుంబ వ్యవస్థలో ఎవరు కూడా పొరపాటు చేయకుండా, కుటుంబంలో అందరూ కూడా మరి ఒకరిని గౌరవించుకుంటూ కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి పొందాలంటే ఉపవాస ప్రార్థన తప్పకుండా కావాలి. అయ్యా చూడండి, ఫోన్ పక్కన పెట్టి దయచేసి. లోక పాపములో పడకుండా ఉపవాసం ఉండాలి. దేంట్లో ఉండాలి? లోక పాపములో పడకుండా ఉపవాసం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము. లోకములో ఉన్నదంతా పాపం అని వాక్యం చెబుతుంది. కాబట్టి లోక పాపములో పడకుండా, ఆ బురదలో పడకుండా మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యము. మరికోటి, స్వజనులు, బంధువులు రక్షణ కొరకే, మీ రక్షణ కొరకే, మీరు రక్షణ పొందుకోలేకపోతే రక్షణ కావాలని ప్రార్థన చేయాలి. మీ బంధువులు మీరు రక్షణ పొందుకొని, మీ అన్నదమ్ములు, రక్త సంబంధికులు ఎవరైనా రక్షణ పొందలేకపోతే వారి నిమిత్తం కూడా మీరు ఉపవాసం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? నెహెమ్యా మరి తన జనుల కోసం ప్రార్థన చేశాడు, తన జనుల కోసం బాధపడ్డాడు. ఎస్తేరు 3 రోజులు యూదా జాతి నాశనానికి వెళ్ళిపోతుండే ప్రార్థన చేసి రక్షించుకుంది. కాబట్టి మీకు రక్షణ కావాలి. మీకు మాత్రమే కాదు, భర్త పొందుకుంటే భార్యకు ఉండదు, భార్యకుంటే భర్త ఉండదు. కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. ఈ లోకంలో ఎంత ధనం సంపాదించినా రక్షణ లేకపోతే పరలోక రాజ్యానికి అర్హురాలి కాదు. ఎంత భక్తి చేసినా, 20 ఏళ్ల భక్తి, 30 ఏళ్ల భక్తి చేసినప్పుడు కూడా నువ్వు అర్హురాలి కావాలంటే ఏం కావాలి? రక్షణ. ఫ్లైట్ ఎక్కాలంటే పాస్పోర్ట్ వీసా ఎలా కావాలో రక్షణ అనేది తప్పకుండా కావాలి. దానికోసం మీరు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే అమూల్యమైన రక్తం చేత కొనబడిన వారు. మీరు మిమ్మల్ని కొనేది వెండితో, బంగారంతో కాదు, వజ్రాలతో కాదు, అమూల్యమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల రక్తంతో ఆయన కొంటున్నాడు. కాబట్టి ఆ రక్షణ ఫ్రీగా వస్తుంది. కాబట్టి అది దేవుడే ఇవ్వాలి. కాబట్టి ఉపవాసంతో అడగాలి. ఎవడగాలి? అంతేగాని చెప్పేస్తారు మునిగేస్తాము, లెగుస్తామంటే రక్షణ కాదమ్మా. దేవుడు వెల కట్టలేని అమూల్యమైన రక్తంతో నన్ను కొన్నాడు, ఆయన కొంటున్నాడు. కాబట్టి అయ్యా నీ ఉచితమైన కృపతో నాకు రక్షణ అయితే నేను ఎప్పుడో మాట చెప్తా. అనిల్ అంబానీ ఇండియా మొత్తాన్ని కొనగాడు, కానీ రక్షణ ఉందా? రక్షణ ఉందా? కానీ మన దగ్గర ఏముందా? లేకపోతే ఏముంది? దేవుని యొక్క రక్షణ మనకి సులభంగా దొరికింది. ఇచ్చిన రక్షణని కాపాడుకోండి. ఇచ్చిన రక్షణని దేవుని రాకడ వరకు, మనం చనిపోయే వరకు కాపాడుకోవాలి. దానికోసం ఉపవాసం ఉండాలి. ఇవన్నీ ఉపవాసం ఉండాల్సిన కార్యాలు అమ్మ చెప్తుంది. నేను ఇన్ని కార్యాలు పెట్టుకున్నాను మీరు. రెండవది, లోకానుసారమైన అభివృద్ధి కంటే ఒక ఇల్లు కొనాలన్నా, పొలం కొనాలన్నా, బైకు
కారు ఏదైనా కావాలన్నా, లోకపరంగా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కావాలన్నా దానికోసం కూడా ఉపవాసము ఉండాలి. డబ్బు ఉంటే అన్ని కావు. డబ్బు ఉన్నంత మాత్రాన ఇక్కడ బిల్డింగ్లు చాలా మంది ఆగిపోయి, డబ్బు లేకపోవడం వల్ల బిల్డింగ్లు ఆగిపోయి. దేవుని కృప ఉంటే కట్టబడుతుంది, దేవుని కృప ఉంటే కొనుక్కుంటావు, దేవుని కృప ఉంటే నీకు కావాల్సిన ఉద్యోగ ప్రమోషన్ వ్యాపార అభివృద్ధి దేవుడు చేస్తాడు. కాబట్టి ఒకవేళ నీవు ఎంతకాలం ఉద్యోగం చేస్తున్న ప్రమోషన్ రాలేదంటే ఉపవాసం అని ప్రార్థన చేయి. వ్యాపారం చేస్తున్న అభివృద్ధి లేదంటే ఉపవాసం ప్రార్థన చేయి. ఎంత కాలం నుంచి ఇల్లు కొనుక్కోలేకపోతున్నావో ఉపవాసం ప్రార్థన చేయి. పిల్లలు పుట్టలేదు, గర్భఫలం లేదనుకున్నావా, ఉపవాసం ఉండి ప్రార్థన. అంటే మీకు ఏ సమస్యలైతే దీర్ఘకాలంగా ఉన్నాయో, ఎంతకాలం బాధపడుతున్నారో వాటి నిమిత్తం ఉపవాసము ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలోనే జయం ఉందని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇంకొకటి, హల్లెలూయా, పిల్లల కొరకే ప్రార్థన చేయాలి. చాలా మంది గర్భఫలం కొరకు ప్రార్థన చేయాలి. హన్న ఉపవాసంతో దేవుడి మందిరంలో వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసింది, సమూయేలు లాంటి కొడుకును కలిగింది. అలాగే పిల్లలు ఉన్న మీరు పిల్లల భవిష్యత్తుగా ప్రార్థన చేయాలి. చిన్న వయసు నుంచే వారిని కూడా భయభక్తులు పెంచే పిల్లలుగా, పెద్ద అయినాక దేవుని మాటకు తల్లిదండ్రుల మాటకు లోపడే బిడ్డలు పెంచాలంటే వాళ్ళ కొరకు తల్లిదండ్రుల పిల్లలు మీరు ఉపవాసం ఉండి పిల్లల కొరకు ప్రార్థన తల్లిదండ్రులు చేయాలి. సంఘములో ఇంట్లో ఆయన ప్రార్థన చెయ్యాలి. అయ్యా మీరు ఇస్తే ఆస్తి ఇవ్వచ్చు, మీరు ఇస్తే తిండి పెట్టచ్చు, మీరు ఇస్తే మంచి బట్టలు ఇవ్వచ్చు. దాని సంస్కారం, దేవుడి సన్నిధి, దేవుడి కృప వాడికి జీవితకాలం తోడుగా ఉండాలంటే మీ కన్నీటి ప్రార్థన పిల్లలకి ఆశీర్వాదం. వాడు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా దేవుడి కాపుదల ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఆస్తి ఇస్తాం, తర్వాత ఏం చేస్తాం తెలియదు, కానీ నువ్వు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉంటే నీ ఆశీర్వాదం నీ బిడ్డలు చూస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, నీ పిల్లలు నువ్వు కన్నులారా చూస్తామని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు, పిల్లలు దారి తప్పుతున్నప్పుడు, పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత త్రోవ తప్పినప్పుడు తల్లిదండ్రులైన వారు వాళ్ళకి వీళ్ళకి చెప్పి అవమానపరచకుండా మౌనంగా ఉండి ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? యవనస్తుల కోసం, చిన్న పిల్లల కోసం. మాట వినకపోతే, ఎన్నిసార్లు చెప్పిన లోపడకపోతే వాళ్ళని ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించి ప్రార్థించాలి. అయ్యా నా పిల్లలు మరి నీకు అప్పగిస్తున్నాను అన్నప్పుడు నిశ్చయముగా నీ బిడ్డలు ఒక సరైన మార్గంలో తీసుకొచ్చేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఏం బాబు ఏం చూస్తున్నాను మీరు చూడండి. కాబట్టి ఇది రెండోది, కొన్ని దేవుని పోలికల్లో మనము ఉండాలి. గుణగణాలకు మార్చబడాలంటే కూడా ఉపవాస ప్రార్థన కావాలి. ఆయన పోలికలు మనం చేసుకున్నాడు, ఆయన రూపంలో మనం చేసుకున్నాడు. ఇప్పుడు కిషోర్ బాబు పిల్లోడు ఎలా ఉంటాడు? కిషోర్ బాబు ఇట్లా ఉంటాడు. ఈయన కాదు కానీ ఆ పాప అక్ష కిషోర్ లాగా ఉంటుంది. ఎవరు? గీత. అంటే ఏంటి? తండ్రి పోలిక, తల్లి పోలిక ఎవరికి వస్తుంది? పిల్లల కోసం. ఈ పిల్లలు కూడా ఉండే ఉదాహరణ చెప్తున్నా. అలాగే పరమ తండ్రి అయిన పోలికల్లోకి, ఆయన గుణాల్లోకి మనం వెళ్ళాలి అంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఆయన పోలిక, ఆయన గుణం ఏంటి? ప్రేమించేవాడు. ఆయన గుణం ఏంటి? క్షమించేవాడు. ఆయన గుణం ఏంటి? సహించేవాడు. అవన్నీ మనిషిగా మనకు రావు, కానీ ఉపవాసం ఉండి నాకు కావాలని అడిగితే ఆయన పోలికల్లోకి, ఆయన స్వరూపంలోకి, ఆయన గుణాలను మనం మారుతాము. దానికి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇంకొకటి, పరిశుద్ధమైన జీవితం జీవించడం ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మనిషి ఎంత బలవంతుడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత వాక్యజుడైనా ఎప్పుడైనా అపవాది ఎక్కడైనా టచ్ చేస్తుంది. ఏ అభిషేకం పొందిన సౌలు వస్త్రపు చెంగు కోస్తే దావీదు ఏడ్చాడు. చంపడానికి శత్రువు ఎదురుగా ఉన్నా సరే వస్త్రపు చెంగు కోసా నేను బయట పక్కకెళ్ళి దావీదు ఏడ్చాడు. అభిషేకం పొందిన సౌలు వస్త్రపు చెంగుని కోసానే అని ఏడ్చిన దావీదే ఒక్కొక్క దినాన మిద్దె మీద ఒక అమ్మాయిని చూసి పడిపోయాడు. అంటే అంత అభిషేకం పొందిన వాడు, అంత ప్రార్థనాపరుడు, అంతగా దేవుడికి చోటించిన వాడు కూడా ఒక బలహీన క్షణాన్ని తప్పు చేసే అవకాశము ఉంటుంది. కాబట్టి పరిశుద్ధమైన జీవించాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన మనకి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఏదైనా ఆకర్షిస్తుంది కంటి ద్వారా. కాబట్టి వాటికి మనం దూరంగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా నీ శరీరాన్ని నలగొట్టాలి. కంటికి చూసిందల్లా, మనసు చూసిందల్లా కాదు, నీ శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. దానికి ఏం కావాలి? ఉపవాస ప్రార్థన కావాలి. ఇంకొన్ని ఉద్యోగ వ్యాపారం చెప్పాను, సంఘ సేవకుల కొరకు, పట్టణం కొరకు, ఈ సంఘంలో ఉన్న బిడ్డల కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన ఉపవాసం ఉండి మనము చెయ్యాలి. ఇంకో రెండు చెప్పి నేను ముగిస్తాను. శాపగ్రస్తమైన కుటుంబాలు ఉంటే ఆశ్చర్యకరంగా మారటానికి, కీడుని మేలుగా చేసే దేవుడు. నేనేమో పట్టణానికి వెళ్ళి యోనా చెప్పాడు, దేవుడు చెప్పాడు, నేనేమో పెట్టడం ఒక పాపము ఆకాశాన్ని
తింటుంది, దాన్ని లేపేస్తున్నానని చెప్పి ఏం చెప్పన్నాడు. యోన ఇష్టం లేకపోతే ఏం చెప్పాడు. కానీ ఈ దినపట్ల ఏం చేశారంటే అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏ దేవుడైతే దేశాన్ని కీడిస్తానన్నాడో ఆ దేవుడే పశ్చాత్తాపడిన ప్రార్థన కీడిని తప్పించాడు. వినండి అమ్మ బాగా. ఏ దేవుడైతే నేను పెట్టినని కీడు చేస్తానన్నాడో వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడే కీడుని తప్పించాడు. ఒక కుటుంబంలో ఒకవేళ శాపగ్రస్తం అంటే శాపగ్రస్తం ఏంటో తెలుసా? ఎంత సంపాదించినా డబ్బు నిలవదు, ఎంత బాగున్నా కుటుంబంలో అనారోగ్యాలు అప్పులు పాలైపోవడం, ఎంత వచ్చినా సరే ఏదో సంబంధం లేకుండా గొడవలు అసమతులు ఉంటాయి. ఎక్కడా కూడా తినడానికి ఉంటాయి, పడుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం సరిగ్గా ఉండదు. అవన్నీ కూడా తరతరం వెంబడించి ఒక శాపగ్రస్తమని బైబిల్ చెప్తుంది. కాబట్టి దాన్ని కూడా ఉపవాస ప్రార్థన చేస్తే ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు, కీడుని మేలుగా మారుస్తాడు. చివరిగా నేను చెప్పేది శరీర క్రియలు జయించాలి. మనకున్న గర్వం అహంకారం ఏదన్నా సరే దాన్ని మనము కంట్రోల్ చేసినట్టు ఉండాలి. పట్టణం పట్టుకున్నామని కంటే తన మనసుని స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుని సమీకరణ చెప్తుంది. ఒక రాజ్యాన్ని జయించిన వాడు ఇక్కడ తన మనసును జయించిన వాడు గొప్పవాడు. కాబట్టి ఎన్ని కార్యాలు ఉన్నాయి, ఇంకా ఉండొచ్చు, కానీ ఎన్ని కార్యాలు ఇప్పుడు మనం ఉపవాసం ఉండాలి బైబిల్ చెప్తుంది. మరి మీరు ఎన్ని కార్యాల కోసం ఉపవాసం ఉంటున్నారు చెప్పండి. మీరు చాలామంది ఉపవాసం ఉంటారు కదా, దేని నిమిత్తం ఉంటున్నారు? మీకు అర్థమైందో దేనికోసం ఉండాలో? ఇందుకు కనీసం 10 కార్యాలు చెప్పండి మీకు. వీటన్నిటి కోసం మనం ఉపవాసము ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం దేవుడితో కట్టబడుతుందండి. లేదంటే ఎప్పుడైనా పడిపోయే అవకాశం నీకు నాకు ఉంటుంది. అందుకని ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు గొప్పవారు ఎందుకయ్యారు తెలుసా? తరచూ ఉపవాస ప్రార్థన నిలబెట్టబడ్డారు. యేసయ్య గారు అంత స్థితికి వచ్చారంటే ఆయన ఎన్నో రాత్రులు ఎన్నో జాగాలు చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. ఈరోజు గొప్ప స్థానంలో ప్రతి సేవకులు కూడా ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు చేసిన వారే, పరిచయం చేసిన ఉపవాస ప్రార్థన చేసిన వారే, శరీరాన్ని ఆత్మని నల్లగొట్టుకునేవారే, కడుపును మార్చుకున్నవారే, దేవుడి కొరకు అంగలార్చిన వారే. కాబట్టి దేవుడు ఒక రోజు వాడు ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి నీ కుటుంబం కోసం, మరి తోటి వారి కోసం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ ఆత్మీయత కూడా ఉండాలంటే ఉపవాస ప్రార్థన తప్పకుండా మనము ఉండి తీరాలి. ఏదో ఆషామాషిగా ఉండటం కాదు. ఉపవాస ప్రార్థన శక్తి ఏంటో యేసు ప్రభు వారే ఉపవాసం ఉన్నారు, అవునా కదా? 40 రోజులు ఉన్నారు. పరిచర్య చేసే ముందు ఆయన చేసే పరిచర్య మనలాంటిది కాదు. ఆయన సిలువ ఎక్కాలి, ఆ విషయం తెలుసు. ఆ సిలువ ఎక్కాలంటే అది ఎంత భయంకరమో, ఎంత బాధాకరమో, ఎంత నొప్పో శరీర రీతిగా ఉన్న యేసయ్యకు తెలుసు. ఆ కార్యము జరగాలి అంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఆ కార్యమును తట్టుకోవాలంటే ఇక్కడ ఉపవాస ప్రార్థన కావాలి. రాబోయే శ్రమ తట్టుకోవాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. రాబోయే శిక్ష ఆయన నిలబడాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. అందుకే 40 రోజులు పరిచర్య చేసే ముందే ఆయన ఉపవాసం అని పరిచర్యకు వచ్చాడు. చాలా మంది పరిచర్యకు వచ్చే ముందు పెద్దగోస్తుల్లో కానీ గాస్పుల్లో కానీ ఏం చేశారు సార్? 40 రోజులు ఉపవాసం ఉంటారు. వెంటనే పరిచర్య అప్పగించరు. 40 రోజులు ఉపవాసం అండి. దేవుడు నీకేం చెప్పాడో, నీకు దేవుడు ఏ దర్శనం ఇచ్చాడో, దేవుడు నేను ఎక్కడికి వెళ్ళమన్నాడో చెప్పు అంటాడు. ఒక వ్యక్తి పరిచయం చేయాలంటే 3 ఉండాలి. దర్శనం ఉండాలి, దేవుడు అతనికి దర్శించాలి, అది దర్శన రీతిగా చెప్పాలి, వాక్కు రూపుగా చెప్పాలి. ఏ పరిచయం చేయాలో అతను తెలియపరచాలి, ఎక్కడ చేయాలో కూడా దేవుడే చెప్తాడు. అలా చేసినప్పుడు అభిషేకించబడి పంపిస్తారు పెద్ద సంఘాలు సేవకులకి. అయితే అదే ఈ పరిచయం చేయాలనుకో, ఇది కూడా ఉపవాసం ఉండి మనం అడుగు ముందు పెట్టాలి. మామూలుగా పెడితే మనం పడిపోతాం. అందుకని ఏ పరిచయం ఏమి ఉండాలి? ఉపవాసం ఉండాలి. నేను అభిషేకించబడే ముందు నేను 21 రోజులు ఉపవాసం ఉన్నారు. పిల్లి గారు 1400 మంది మీద మరి బిఎంసి మరి అక్కడ ప్రభాస్కర్ దగ్గర ఉంది పెద్దది. ఆ రోజు 1400 మంది వచ్చారు. మేమేమన్నా 1400 మందిలో మేము 8 మంది అభిషేకించబడ్డాం. వాళ్ళలో నేను ఒక దాన్ని నిజంగా ఎంత ఆహ్లాదకరం జరిగిందంటే నా జీవితంలో నాకు పండగ లాంటిది. అంతమంది నేను ఎప్పుడు భోజనం కూడా పెట్టలేను, కానీ అంతమంది అభిషేకించబడి అందరి చేతులు నా వైపు చాపబడ్డాయి. కాబట్టి అందులో ఎవరో ఒకరు చేసిన విజ్ఞాపన ఈరోజు నాకు ఆశ్చర్యకరంగా మారింది. ఏదైనా కట్టుకుని నిలబడానండి. తల మీద అభిషేకం తప్ప, అంటే ఉపవాస ప్రార్థన అభిషేకం తప్ప పరిచయం మామూలుగా చేయలేము, మామూలుగా ఆర్డర్గా చేయలేము. కాబట్టి వీటన్నిటికీ ఏముండాలి? ఉపవాస ప్రార్థన ఉండాలి. వేటి కోసం ఉండాలని నేను చెప్పాను. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉన్నా సరే మా ప్రార్థన ఎందుకు ఆలకించాం? మేము కడుపు మార్చుకుంటున్నాము, ఎన్నో సంవత్సరాలు ఉపవాసం ఉంటున్నాము, వారం ఉపవాసం ఉంటున్నాం, అయినా సరే మా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? మాకు ఎందుకు జవాబు పెట్టండి? దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 8 చూడండి. యెషయా గ్రంథము 58:3-5 చూడండి.
ఉపవాసం ఉండి కూడా మీరు కడుపు మార్చుకుని కూడా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే దేవుడు చెప్పే జవాబు మనం చెప్తున్నాను. 58:3-4 ఎందుకన్నా రికార్డ్ అటుపో తిరిగి మాకు వెళ్ళిపో. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఏంటమ్మా నీకు అర్థమవుతుందా? ఉపవాసం ఉంటున్న వారికి ప్రార్థన జవాబు రావట్లేదు. నేను సంవత్సరం నుంచి ఉంటున్నాను, 2 ఏళ్ళ నుంచి ఉన్నాను, నువ్వు 3 నెలల నుంచి ఉంటున్నాను అనుకుంటే ఉపవాసం ఉన్నా సరే నా ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదని అని మీరు అడిగితే దేవుడు చెప్పే సమాధానం, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టను అందరూ. మీరు ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయదురు, మీ పరివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహమాడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుర్తులాడచ్చు, ఉపవాసం ఉండరు. మీ కంటలోని పరములు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మొత్తం చెప్పాను, ఉద్యోగ వ్యాపారాల వైపు తిరగకూడదు. ఎందుకంటే ఉపవాసం అంటే దేవుడితో సహవాసం, ఆయనతో మాట్లాడే సమయం అది. మీరు ఒక్కరోజు ఉన్నా దాన్ని సెలవు పెట్టేసి మీరు ఏకాంతంగా దేవుడితో గడపాలే కానీ ఉద్యోగ వ్యాపారం పాటు ఉపవాసం దేవుడికి అనుకూలం కాదు. రెండోది, ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఇంట్లో గొడవ జరిగినా బయట వాళ్ళతో గొడవ జరిగినా అట్టి ఉపవాస ప్రార్థన దేవుడికి అనుకూలము కాదు. దేవుడు అంటున్నారు, మీరు తన్నులాడుకుంటూ గుద్దులాడుకుంటూ ఉంటారే అటువంటి ఉపవాసం నాకు అనుకూలమా, మీరు వ్యాపారం చేస్తారే ఆయన ఉపవాసం నాకు అనుకూలమా అన్నాడు. ఉపవాస ప్రార్థన నిష్ఠగా చేసేది తన్నులాడుకొని గుద్దులాడుకొని చేసే ఉపవాస ప్రార్థన ఆలకించడం గుర్తుపెట్టుకోండి. ఎందుకు మా ప్రార్థన ఆలకించట్లేదంటే మీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి. మీరు మీ సొంత పనులు చేసుకుంటారు, సొంత వ్యాపారం చేసుకున్నారు, సొంత ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి ఉపవాస ప్రార్థన చేసేది ఉపవాస ప్రార్థన ప్లేస్ అయ్యి నీవెంతో ఉపవాసం చేస్తున్నావు, ఏది కావాలి దేవుడు అడుగుతున్నావో అడిగే సమయం ఎక్కడ? 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇప్పుడు మా సాయి ఉంది, 2 పిల్లలు తల్లి. ఉపవాసం ఉన్నామంటే ఉన్నానంటది. పొద్దున అన్నం తోమకూడదు, బట్టలు కూడదు, వంట చేస్తుంది, పిల్లలకి స్నానం చేపిస్తుంది, అన్నం తింటుంది. అంతా అయితే 1:20 అయిపోతుంది. ఇంచిపోతే ఒక అరగంట గంట కూడా కాదు, ఒక అరగంట ప్రార్థన చేస్తుంది. మళ్ళీ సాయంకాలం భోజనం చేస్తుంది. మరి ఈ పని అంతా అయిపోయి శరీరం అలసిపోయి ప్రార్థన అయిన తర్వాత ఇంకేం వస్తుంది? నీరసం. అంతే కదా అవే కదా అందరూ చేసే పని. అటువంటి ఉపవాసము అర్థం తినేసి చక్క ప్రార్థన చేసుకోండి, అది ఉపవాసం అనిపించుకోదు. తినేసి అరగంట ప్రార్థన. ఉపవాసం అంటే దేవుడితో సహవాసం. 11 నుంచి 2 ఉపవాసం అనుకో, 11 నీ పనులు అయిపోవాలి. 11 నుంచి 2 వరకు ఇంటిలో అయినా సరే, అంటే వ్యక్తిగత చెప్తారు, సంఘంలో కాదు, వ్యక్తిగతంగా అయినా సంఘములో వచ్చి ప్రార్థన చేయాలి. అది ఉపవాసం. అంటే 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆ సమయం ఎవరికి ఇచ్చావు? నువ్వు దేవుడికి ఇచ్చావు. దేవుడికి ఇచ్చిన సమయం నీ భార్యకి కానీ, దేవుడికి ఇచ్చిన సమయం నీ భర్తకు కానీ, దేవుడికి ఇచ్చిన సమయంలో నీ పిల్లలకు కానీ ఎవరి చోటు లేదు. దేవుడు నువ్వే. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే సమయం, నిన్ను దర్శించే సమయం, ఆయన స్వరూపం చూసే సమయం, ఆయనతో ఏకీవించే సమయం. కాబట్టి ఏకాంతంగా నువ్వు మాట్లాడాలి. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకుంటారు. పక్కన చుట్టాలు ఉంటారు, ఈ పక్కన బంధువులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. ఏం మాట్లాడుకుంటారు? అందరి ఇంట్లో ఉంటే మీకు అర్థమవుతుందా? వాళ్ళకి ఏం కావాలి? ఫ్రీగా మాట్లాడుంటే ఏకాంతం కావాలి. అవునా కాదు? మాట్లాడే ఎప్పుడు అర్థమవుతున్నారు? పెళ్ళైన కొత్త ఏం కావాలంటే సహజంగా సరే మీరు అవునా కదా మాట్లాడుకొని తప్పు అనుకోపోకండి. ఏదన్నా సరే భార్యకి చెప్పుకో, భర్త చెప్పుకున్నా ఏకాంతాన్ని సిగ్గేస్తుంది. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు భార్యతో మాట్లాడతారు, భార్యతో మాట్లాడు. అవునా కదా? అందుకే దాన్ని పక్క వదిలేస్తారు గదిలో పెట్టి. అలాగే దేవుడితో కూడా మీ ఇంట్లో ఉంటే గదిలో ప్రార్థన చేసుకోండి, కొంతమంది మందిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. కానీ నువ్వు గడపవలసింది ఏకాంతంగా గడపాలి. నీ ఆలోచన డిస్టర్బెన్స్ ఉండకూడదు, నీ తలంపు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఆ సమయంలో ఫోను, టీవీ ఏ శరీరం నీలోకి రాకూడదు. నువ్వు అయింది దేవుడి. అటువంటి ఉపవాసం చేస్తే నీ కళ్ళ ముందుకి నీ కాళ్ళను తీసుకొచ్చి ఏం కావాలి? అది ఉపవాసం అంటే. దేవుడికి ఇష్టకరమైన ఉపవాసము అది. రెండోది ఏంటన్నా, ఈ ఉపవాస ప్రార్థనలో కొంతమంది అడిగారు, పబ్లిక్గా మనకు చెప్తున్నాను, ఏమండి భార్యాభర్తలు మరి కలవచ్చు అని అడిగారు. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు సహజంగా వాక్యం ఏం చెప్తుందంటే 2 కొరింథీలు తీయండమ్మా. 2 కొరింథీలు 7:4-5. 2 కొరింథీలు 7:4-5 తీయండి. ఎందుకంటే మీకు డౌట్ ఉంటే చెప్పాల్సిన భాష నాది కాబట్టి చెప్తున్నాను, అది కూడా వివరిస్తాను.
అది మీ ఇష్టం. హల్లెలూయా. 7వ అధ్యాయము 3 చదవమ్మా. 2 అయినను చదువు అమ్మా. ఏం చదువుతున్నా? 1 కొరింథీ 7:3. 1 కొరింథీలు 7:3. సారీ అమ్మ, 149. ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యను, అలాగనే భార్య భర్తను వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు. ఉండమ్మా. అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకునుడి. హల్లెలూయా. అక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, వినండమ్మ. ఉపవాస ప్రార్థనలు ఒకవేళ ఎలాంటి డౌట్లు వస్తే వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి వానికి సొంత భర్త సొంత భార్య ఉండాలి. కానీ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు కొంతమంది దూరం పెడతారు. నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను కదా, ఈ 4 రోజులు ఆగండి, వారం ఆగండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దానికి ఏం చెప్తుందంటే, ఇద్దరి సమ్మతి ఉండాలి. అంటే భర్త ఉండాలి అంటే భార్య అనుమతి ఉండాలి, భార్య ఉండాలంటే భర్త అనుమతి ఉండాలి. అంతేగా నా ఇష్టం నేను ఉంటాను, నువ్వు అక్కడ ఉండాలంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎడబాటు వస్తే ఏమొస్తుంది? మధ్యలో సాతాను వస్తుంది. కాబట్టి ఉభయులు సమ్మతి చొప్పున, ఇప్పుడు నా భార్య నా కుటుంబం కోసం, నా ఆత్మీయ జీవితం కోసం, నా పిల్లల కోసం కదా ఉపవాసం ఉంటుంది. కాబట్టి 3 రోజులమ్మా నువ్వు ఉండు, నేను నీ కూడా సహకరిస్తానంటే నువ్వు ఉండొచ్చు, తప్పులేదు. నీకు అర్థమవుతుంది ఏం చెప్పింది? అది తప్పులేదు. అంతేగాని 3 రోజులు ఇష్టమైనా వారం ఇష్టమైనా అంటే మాత్రం అది మీకు ఇద్దరు తెగకుండా ఉండడానికి అలాంటివి చేయబాకండి. ఎందుకంటే మీరు ఎడబాడకుండా ఉండేటట్టు ఒకరినొకరు కూడా ఎక్కువ దూరము ఉండకూడదు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. లోకంలో అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు సంసారం చేస్తారండి. మాల వేసుకున్న సంసారం చేస్తారు వాళ్ళు. వస్తలేదు నేను. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. చేస్తారా? 40 రోజులు ఇష్టగా ఉంటారు. అవునా? ఉంటారా రండి. ఎందుకని? వాళ్ళ శరీరాన్ని వాళ్ళను కంట్రోల్ చేసుకోవడానికి. మరి వాళ్ళ భార్య లేరా, పిల్లలు లేరా, వాళ్ళకి ఉండవా? అంటే ఒక లోకపరమైన దానికే అంత ఇదిగా ఉంటే జీవము గల దేవుడి సన్నిధికి 3 రోజులు ఉండలేరా? మీకు అర్థమవుతుందా? అది మీ ఇష్టం, బలవంతం ఏం లేదు. అందుకే చెప్పాడు పౌలు క్లియర్గా, ఉభయులు సమ్మతి చొప్పున ఉండాలి తప్ప ఎవరు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన నిష్ఠతో కూడింది, వ్రతంలో ఆచరించాలి. అంతేగాని వ్రతంలో దాన్ని ఆచరించి పరిశుద్ధంగా ఆచరిస్తే మంచిదే. కానీ ఉండలేము అనుకుంటే మీరు కలవండి, దాని గురించి గొడవపడదు, దాని గురించి ఏమి గొడవపడదు. ఉంటే మంచిది, ఉండలేక కలవండి అన్నాడు ఒకటే మాట. అర్థమవుతుందా? అది ఉంటే మీకు ఆశీర్వాదం, లేదని కూడా వదిలేసేది. దాని గురించి కూడా గొడవపడి నువ్వు పట్టాను పెట్టాను సమస్య పాసని ఉండకూడదు. ఒక నిష్ఠగా పవిత్రంగా చేయాల్సింది. కాబట్టి భర్త అనుమతి ఉండాలి, భార్య అనుమతి కూడా ఉండాలి. 3 రోజులైనా 7 రోజులైనా 40 రోజులైనా సరే. అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి నేను చెప్పి ముందుకెళ్తాను. ఉపవాస ప్రార్థన ఎందుకు ఆలకించబడదు? ప్రార్థన ఎందుకు ఆలకించబడదు? ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి అమ్మ, కీర్తనలో 66:18 ప్రార్థన ఆలకించబడడానికి కారణాలు. ఎందుకంటే రేపటి నుంచి ఉపవాస ప్రార్థన ఉంటున్నాం కాబట్టి తెలుసుకుంటే మీరు ప్రార్థన బాగా చేస్తారని ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను. కీర్తన 66:18 చదవమ్మా. అప్పుడే చెప్పమ్మా. హృదయంలో పాపం అంటే ఏముండదంట? ప్రార్థన ఆలకించడం. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా మీకు చెప్తున్నాను. హృదయంలో పాపము కనుక ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. రెండోది సామెతలు 28:9. సామెతలు 28:9. 28:9. ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకొని వాడు ప్రార్థన హేయం. అంటే వాక్యం, దేవుని ఆజ్ఞని వాక్యాన్ని వినకుండా, చెవి వినకుండా పక్కన తొలగిన వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళు అలాగే అంటారులేని అనుకుని ఉన్న వాళ్ళ ప్రార్థన దేవుడికి హేయము. మీకు అర్థమవుతుందా? హేయం అంటే అసహ్యం. వాక్యం వస్తున్నా సరే లోపడకుండా మీరు నిర్లక్ష్యంగా ఉండి మీరు ప్రార్థన చేస్తే ప్రార్థన ఏంటంటే దేవుడి దగ్గరికి హేయము అంటున్నాడు. రెండోది, 3వ పాయింట్ మత్తయి 5:23. మత్తయి సువార్త 5:23. ఇవి మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుందమ్మా. మనం సరి చేసుకోవడానికి నీకు నాకు అవకాశం ఉంటుంది. అది మత్తయి సువార్త
5:23. కావున నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడం. హల్లెలూయా. వినండమ్మా. అంటే క్షమించే స్వభావం లేకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అక్కడ ఏమంటున్నాడు దేవుడు? కానుకే బలిపీఠం దగ్గర కానుకేసే దానికి నీ అర్పణ నేను అంగీకరించాలంటే, నీ కానుక నేను స్వీకరించాలంటే, నీ కానుకను వేసింది నేను ఆస్వాదించాలంటే, హృదయంలో ఎవరి మీద చేదు ఉంటే తీసి పక్కన పెట్టి వాళ్ళతో సమాధాన పడు. అప్పుడే 10 రూపాయలు, అప్పుడే 100 రూపాయలు, అది నేను ఆశీర్వదిస్తాను. అలా కాకుండా నేను ఇచ్చేది నాకు ఆశీర్వాదము, నీకు ఆశీర్వాదము కాదు అంటే మనం వేసే 10-100 రూపాయలకే అంత అయితే ఉపవాస ప్రార్థనతో దేవుడి దగ్గరికి మనం ఇంకా సమాధాన పడాలి. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే సమాధాన పడటం, క్షమించుకోవటము. ఒకరికొకరు క్షమించబడకుండా ప్రార్థన ఆలకించబడదు. ఇంకోటి చెప్తాను, యాకోబు 1:5-6. ఇది ప్రార్థన ప్రార్థన చేస్తున్నాము, ఆలకించబడడానికి కారణాలు మీకు అర్థమవుతుందా? చదువమ్మా, నేను త్వరగా ముగించాను. యాకోబు 1:5-6. ఇది కాదమ్మా, ఇక్కడ తప్పు, నేనే తప్పు రాశాను. యాకోబు చూస్తున్నాను ఒక విషయం. స్తోత్రం. యాకోబు గ్రంథము సరే, లూకాసు వార్త 18:11 చూడండి. లూకాసు వార్త 18:11. అంటే ఉండమ్మా, అతిశయ ప్రార్థన. మనిషిలో ఒక అతిశయ ప్రార్థన ఉంటే దేవుడు ఆలకించాడు. అంటే వాడు నీతిమాలిన వాడు, నేను పనికి మాలిన వాడు, నేను నీతిమంతుడిని అని ఒక అతిశయంతో చేసే ప్రార్థన, అంటే గర్వంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. చివరిగా చూడండి ఏమో చెప్తున్నాను. యాకోబు 4:1. 1, 2, 3 చదవమ్మా. యాకోబు 4:1-2-3. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగేక్ష నుండే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయవద్దు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు కానీ యుద్ధము చేయదు, కానీ దేవుని అడగనందున మీకేమి ఎరుగుతుంది. మీరు అడిగినను మీ భోగము నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగురు కనుక మీకేమి దొరుకుటలేదు. ప్రార్థన చేసేటప్పుడు వినండమ్మా, దురుద్దేశంతో కానీ మన స్వార్థంతో కానీ ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే మనకేమీ దొరకదని చెప్తున్నాయి. అంటే ప్రార్థన చేసేటప్పుడు నిస్వార్థమైన మనసుతో మనము బాగుండాలి, పక్కనోడు కూడా బాగుండాలి, మన పొరుగు వారు బాగుండాలి, మన ఇంటి వారు బాగుండాలి, సంఘం బాగుండాలి, మంచి ఉద్దేశం. రెండోది ఏమడుగుతున్నాము? దురుద్దేశంతో, భోగ్యంతో, లోక కార్యాల కోసం అడుగుతున్నాం. కాబట్టి మనకి దొరుకుటలేదు. ఆత్మ సంబంధమైన కార్యాలు వెతుకు, అప్పుడు వెనకనికి అన్నీ వస్తాయి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. మీరు అడగాల్సిన ఫస్ట్ దేవుని యొక్క నీతి, దేవుని కార్యాలు, దేవునికి ఉపయోగపడే క్రియలు, కార్యం మనలో ఉంటే లోకపరమైన ప్రతి ఆశీర్వాదం నీ దగ్గర దేవుడు తీసుకొస్తాడు. అందుకే వాక్యం చెబితే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలని నేను ఇస్తాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? ఒక కొడుకుని అడుగుతారే, నేను చెప్పు పని చెయ్యరా, నేను చేస్తాను, నేను ముందు నా మాట విను, నేను చెప్పేది నువ్వు చెయ్యి, నేను చేస్తాను అంటాడు. అవునా కదా? అలాగే దేవుడు అంటున్నాడు, మీరు నా మాట వినండి, నా వాక్యం వినండి, నా పనులు బ్రతకండి, మీకేమో నేను చేస్తాను అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రార్థన ఆలకించబడిన కారణం ఏంటంటే చెప్తున్నాను, ఫస్ట్ హృదయంలో పాపం ఉంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. నువ్వు ఎంత కొట్టుకుని కిలోల కొట్టుకుని ఆలకించడు. రెండోది
ప్రతి వాక్యానికి లోపడకుండా వాక్యానుసార జీవితం లేకుండా ప్రార్థన ఆలకించబడదు. మూడోది క్షమించలేకపోవడం. చచ్చినా వాళ్ళ గుమ్మం తక్కను, చచ్చినా వాళ్ళ ముఖం చూడడానికి అనుకున్న వాడు ఎవరైనా ఉంటే, ఒకవేళ బంధువులు దూరంగా 10 ఏళ్ళ నుంచి కూడా క్షమించడం ఉంటే క్షమించండి. ఎందుకో తెలుసా, ఆగిపోయిన కార్యము కూడా మరలాని పునరుద్ధరిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇంకొకటి భోగేచ్చు కొడుకున్నారు అతిశయంగాను యశగాన ప్రార్థన మనము చేయకూడదు. ఎలా చేయాలంటే భయంతో భక్తితో తను తగ్గించుకొని దీనత్వం కలిగి ఎవరైతే దేవుడి సన్నిధిలో భయముతో వణుకుచుంటాడో వారిని దృష్టి ఉంచి ఉన్నాను అన్నాడు. ఉపవాస ప్రార్థనలు ఎన్ని రకాలు ఉంటే, ఉపవాస ప్రార్థన తెలియకుండా చాలామంది కడుపుపాటు చేసుకుని టిఫిన్ చేయకుండా భోజనం చేయకుండా పని చేసేసుకుని ఉపవాసం ఉన్నాం అంటే ఉపవాసం దేవుడికి అనుకూలం కాదు తల్లి. దేవుడితో గడపడమే ఉపవాసానికి మూలం. నువ్వు ఎంతసేపు తిన్నావని కాదు, ఎంతసేపు దేవుడితో నువ్వు గడిపావు. మోషే 40 దినాలు కొండపైన ఉపవాసం ఉన్నాడు. భార్య పిల్లలు కింద పెట్టాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఏమి తినకుండా ఏమి తాకుండా దేవుడితో గడిపాడు. కాబట్టి ముఖ కాంతి వలె దేవుడి యొక్క ముఖ కాంతి పడి మోషే ముఖం కూడా చూడలేకపోయారంట. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్నెస్ ఈ ముఖము ప్రకాశిస్తుంది. ఉపవాస ప్రార్థనలో నీ ముఖము కాంతివంతంగా ఉంటుంది. మొన్న ఒక సహోదరి ఇంటికి వెళ్ళా, మాట్లాడుతూ ఉంటే ఆ సహోదరి మొహం నిండా నాకు చీకటి కనపడుతుంది. నేను చెప్తాను, అమ్మా ఇదివరకు నీ మొహం చాలా బాగుంది, ఇప్పుడు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, చిక్కిపోయావు, మొహం చూస్తే చిన్నగా అయిపోయింది, కానీ ఎంతకంటే ఎక్కువగా చీకటి కనపడుతుంది, సరి చేసుకోమ్మా అని ప్రేమతోనే చెప్పొచ్చాను. వచ్చినా రామ చెప్పడం నా బాధ చెప్పొచ్చాను. ఎంతకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నట్టుగా ఒక భయంకరమైన చీకటి కలిగిన బాధ అనిపించింది. ఎందుకో తెలుసా, దేవుడి సన్నిధిలో ఉన్న వాడికి ముఖము కాంతిగా ఉంటుంది. ఏ ఫేరలో గ్లో ఇవ్వదు, ఏ క్రీము అవ్వదు. దేవుడి సన్నిధిలో ఉదయ కాలమే ఎవరు ప్రార్థన చేస్తారో వారి ముఖము కాంతివంతంగా కనపడుతుంది. రెండోది, ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే నీ కుటుంబంలో ఒక జయం ఇస్తాడు దేవుడు. ఏ శత్రువు కూడా నిన్ను ముట్టడి చేయలేడు, ఏ అపవాది నిన్ను గలిబిలి చేయలేడు, దేవుడే చూసుకుంటాడు. రెండోది, పోరాటాలు యుద్ధాలు లోకంలో ఉన్నప్పుడు ఏ క్రియలు కాలు ఎవడిస్తున్నాయో వాటన్నిటిపైన దేవుడు అడగదొక్కి నీకు నాకు ఒక జయాన్ని ఇచ్చే దేవుడు అన్నాడు. ఉపవాస ప్రార్థన అంటేనే జయం, ఉపవాస ప్రార్థన అంటేనే దేవుడితో సహవాసం, ఉపవాస ప్రార్థన అంటేనే ఆత్మీయ అభివృద్ధి, ఉపవాస ప్రార్థన అంటేనే పరిశుద్ధమైన జీవితం, ఉపవాస ప్రార్థన అంటేనే నిన్ను నీ అభివృద్ధి, చుట్టుపక్కల నిన్ను అనేకులు ఎక్కడ గొప్ప చేయటం అన్నమాట. అర్థమవుతుందా? ఎవరు అవమానించారో, ఎవరి దగ్గర తలదించుకున్నావో వారి ఎదుట దేవుడు తల ఎత్తుకొని ఉంచుతాడు. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు నువ్వు నిలబడినప్పుడు. ఇప్పుడు చెప్తున్నానమ్మా, 3 రోజులు ఉంటారో 7 రోజులు ఉంటారో మీ ఇష్టం. 7 days మనం పెట్టుకున్నాం. ఎవరు అవకాశం కానీ పొద్దున సాయంకాలం తప్పకుండా రండి. పురుషులైన వారు పనులకు వెళ్ళిన సాయంకాలం కూడా మీరు వచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. మీ కుటుంబాల కోసం ఈ వచ్చే సంవత్సరం మన కుటుంబాలు బాగుండాలని ప్రార్థనలు ఎందుకు పెంచండి. కాబట్టి నేను త్వరగానే ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఒక నిమిషమయ్యా, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు యోధా జాతిని రక్షించుకుంది. హామాను కుట్రపన్నాడు. ఈ యోధా జాతి మొత్తం నాశనైపోవాలని కుట్రపన్నాడు. కానీ హామాను కుట్రను తిరగేసి 3 రోజులు కన్నీటితో ఉపవాసం ఎస్తేరు ప్రార్థన ఆలకించి రాజశాసనాన్ని తిరగరాసి హామాను కుట్రని తన నెత్తికి తీసుకొచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? ఏ శత్రువు దేవుడి బిడ్డలు ఏమి చేయలేదు. నెహెమ్యా యెరూషలేము గోడలు పడిపోయి అని ఏడుస్తూ ఉపవాస ప్రార్థన చేసి మరలా తిరిగి కట్టాడు. పడిపోయిన బలిపీఠాన్ని ప్రార్థన చేసి మరలా ఉపవాసం ద్వారా కట్టుకో. యేసు ప్రభువు పరిచర్య చేసే ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్న సాతాన్ని ఎదిరించాలి అంటే, సాతాన్ని ఎదిరించాలంటే ఉపవాసం కావాలి. యేసు ప్రభునే సాతాను శోధించింది. నువ్వు దేవుడు కదా, రాళ్ళ రొట్టెగా చేసి తినేసాను అందా లేదా? అలాంటి సాతాన్ని దేవుడు ఎదిరించాడు. అంతకుమించి మోషే దేవుడితో గడిపి దేవుని యొక్క ఆజ్ఞను తీసుకొచ్చాడు. ఎందుకు ఉపవాసం చేస్తా? నువ్వు ఒంటరిగా గడిపినప్పుడు దేవుని ఆజ్ఞలు ఏంటో, దేవుని యొక్క మాట ఏంటో, దేవుని దర్శనం ఏంటో, దేవుని పట్ల చిత్తం ఏంటో ఆయనకి ఒంటరిగా చెబుతాడు. ఉపవాసంతో దేవుడితో గడిపినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. స్వరము ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు ఆజ్ఞల్ని తీసుకొచ్చాడు ఇశ్రాయేలుకి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేసిన భక్తులు ఎవరు కూడా అపజయం చూడలేదు. 21 రోజులు దానియేలు ఉపవాస ప్రార్థన
ప్రార్థన చేసినప్పుడు మిఖాయేలు సాతాను గొడవపడ్డారు జవాబు రావడానికి. కానీ ఎట్టకాలకి 21 రోజులకి దానే జవాబు ఇచ్చాడు దేవుడు. ఎక్కడా కూడా ఉపవాస ప్రార్థన చేయలేని బైబిల్ ఎక్కడా లేదు. కానీ చేయవలసిన తీరులో మనము చేస్తే గొప్ప జయాన్ని ఈ 2021 ఆరంభంలోనే మనం చూస్తాం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. రేపు ఉపవాస ప్రార్థనలో పురుషులు స్త్రీలు మీకు తెలిసిన వారు చుట్టుపక్కల వారు అప్పుల్లో ఇరుకు ఇబ్బందులు కుటుంబ సమస్యలతో అనారోగ్యాలతో ఆ చీకటి శక్తులు అంధకార శక్తులు దయ్యం పట్టి పిడిస్తే ఎవరు ఉన్నా సరే అందరాన్ని తోడుకు రండి. ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం. మన వంతు వారి కోసం మనము ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. జాతము ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా. మహోన్నతుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా యేసయ్యా నాయనా మీ ఘనమైన నామమును బట్టి మీకు